ఈ ఇంట్లో కరెంట్ లేక పొద్దున్నుంచి 3 గంటల వరకు మిషన్ కుట్టినా 2 జాకెట్లు కూడా కుట్టలేకపోయాను. కరెంట్ లేదనేసి మా ఆయనకు ఫోన్ చేస్తే గనుక డ్యూటీలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తావెందుకే అనేసి అయితే తిట్టాడు. సరే కోప్పడ్డాడు కదా అని సైలెంట్‌గా ఫోన్ కట్ చేసి నేనైతే గనుక అలిగేశాను. కరెంట్ అయితే గనుక 1 గంటప్పుడు కరెంట్ అయితే వచ్చేసింది. కరెంట్ వచ్చిన తర్వాత "కరెంట్ వచ్చింది బావ" అని ఫోన్ చేస్తే ఎక్కడ తిడతాడు అనేసి సైలెంట్ అయిపోయాను. తర్వాత మా ఆయన ఫోన్ చేసి "కరెంట్ వచ్చిందా లేదా? ఎలక్ట్రీషియన్‌ని పంపించాను కదా" అనేసి అన్నాడు. ఫోన్ చేస్తే ఎక్కడ తిడతావో ఏమో అనేసి అయితే గనుక నేను ఫోన్ చేయలేదని చెప్తే సరిపోయినా పోయి టింగరదానా అనేసి ఫోన్ అయితే కట్ చేశాడు. ఇక ఈరోజు అయితే గనుక అలాగనే అవుతుందో ఏమో అనుకున్నా కానీ ఈరోజు 1 గంటకి అనేది 5 జాకెట్లు అయితే కుట్టాను. నేనే షాక్ అయ్యానండోయ్! 1 గంటకి 5 జాకెట్లు కుట్టి 3 జాకెట్లు హెమ్మింగ్ కూడా చేసేసాను. డబ్బులు ఈరోజు బాగానే సంపాదించాను. నిన్ననే నేను నష్టపోయాను. ఆ మాట మా ఆయనకి చెప్తా ఉంటే గనుక మా ఆయన "చాలులే కుట్టిన డబ్బులు నీ పర్సులోనే పెట్టుకుంటావు కదా! మళ్ళీ నన్ను అంటావు కరెంట్ బిల్లేమో కాలుస్తా ఉంటావు" అంటాడు మా ఆయన. మా ఆయన అనే మాటలు అయితే గనుక నేనైతే పట్టించుకోనులేండి. ఇంక అయితే అన్నీ వర్క్ జాకెట్లేనండి. అన్నీ వర్క్ జాకెట్లు అయ్యాయేమో తొందరగా అయిపోయాయి. అయిపోవడమే కాదండోయ్! వర్క్ జాకెట్లు సేమ్ ఎలా ఉందో అలాగైతే గనుక సెట్ చేసేసాను. దాన్ని "నువ్వు సెట్ చేయడం ఏందిలే అక్క" అంటావా? అదేం కాదండి. వర్కేసిన బ్లౌజులైనా గానీ కరెక్ట్‌గా రావాలంటే గనక దాన్ని సరిగ్గా కుట్టడమే అనేది టాలెంట్ అయితే ఉంటుందండి. ఇక 4 వర్క్ జాకెట్లు అయితే కుట్టాను. ఒక్కటి నార్మల్ జాకెట్ అయితే గనుక కుట్టేసానండి. ఇవన్నీ అయితే గనుక ఒక్కరివేనండి. ఇక ఒక్కరివే కదా అనేసి ఎక్కువ పని అయితే గనుక మనకైతే గనుక ఏం లేదండి. ఒక్కరివే కాబట్టి ఆల్తీకి మనకు ఒక జాకెట్ కుట్టినప్పుడు అర్థమైపోతుంటుంది. ఇంక అందుకే గబా 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 కుట్టేసానండి. 1 గంటకే కుట్టేసాను. ఎంత డబ్బులు సంపాదించానో.